తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గౌరవ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి, జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు తణుకు నియోజకవర్గంలో 48 గ్రామాలు, 34 వార్డుల్లో ఒక పండుగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సంబరాల్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా చేసుకుంటున్నారు. అదేవిధంగా ప్రతిరోజు కూడా ప్రతి కార్యక్రమం కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు వాడవాడల జెండా ఎగరవేయడం కానీ, జెండాల ఆవిష్కరణ కానీ, అదేవిధంగా తణుకు నుంచి అత్తిలి వరకు కూడా సైకిల్ యాత్ర ద్వారా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. బడుగు బలహీన వర్గాల కోసం తెలుగువారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లో అరంగేట్రం చేసి కేవలం 9 నెలల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకి, విద్యావంతులకు, యువకులకు రాజకీయ అవకాశాలు కల్పించి అనేక దిగువ మధ్యతరగతి పేద ప్రజల్ని నాయకులుగా తయారు చేసి రాజకీయ అవకాశాలు ఇచ్చి అలాగే శాసనసభ్యులుగా, మంత్రులుగా చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అనేక సంక్షేమ కార్యక్రమాల్ని, విప్లవాత్మకమైనటువంటి పథకాలని అమలు చేసి ప్రజలందరికీ కూడా ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. ఆ రోజు ఢిల్లీకి వ్యతిరేకంగా ఆత్మగౌరవ నినాదంతో ఏర్పడినటువంటి పార్టీని తరువాత కాలంలో తెలుగువారిలో ఆత్మవిశ్వాసం నింపే విధంగా ఐటీ రంగాన్ని రావటం కానీ, వివిధ రంగాల్లో తెలుగువారి ముద్ర వేయటంలో కానీ గౌరవ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనా దక్షత మనందరికీ కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఈరోజు 44 సంవత్సరాలుగా విజయాలు, అదేవిధంగా ఓటమిలకి వెరవకుండా అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు కార్యకర్తే అధినేతగా అదే నినాదంతో ముందుకు వెళ్తున్నటువంటి మా యువ నాయకులు లోకేష్ గారి నాయకత్వంలో కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పరిచి కార్యకర్తల క్షేమాలన్నీ కూడా ఈరోజు అన్ని విధాలుగాను కూడా అండగా నిలబడే విధంగా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి నాయకులు లోకేష్ గారు. అదేవిధంగా 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం మన యువత భవిష్యత్తును కాపాడే విధంగా, ఎంతోమందికి లక్షలాది ఉద్యోగాలు కల్పించే విధంగా పెట్టుబడులు సాధించడంలో యువ నాయకులు లోకేష్ గారి కృషి మనందరికీ కూడా తెలుసు. లోకేష్ గారి కృషితో దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రముఖ సంస్థలు మన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతున్నాయంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి యొక్క బ్రాండు CBN అనే 3 అక్షరాలు. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఎప్పుడూ కూడా అభివృద్ధి, సంక్షేమంతో ఒక సుపరిపాలన అందించడం, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్ర ప్రజలకు అండగా ఉండటం, ఎక్కడ ఉన్నా సరే ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగువారందరూ కూడా బాగుండాలి, తెలుగువారందరూ కూడా ఈరోజు అభివృద్ధి పదంలో నడవాలని ఆకాంక్షించే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు తణుకు నియోజకవర్గంలో కూడా దాదాపు 44 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా మోస్తూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడినటువంటి కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తణుకు నియోజకవర్గంలో ఎంతోమంది ఉద్దండులు, పెద్దలు, స్వర్గీయ ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా స్వర్గీయ బాల బుల్లిరామయ్య గారు, అలాగే ముల్లపూడి వెంకటకృష్ణారావు గారు, తర్వాత స్వర్గీయ వైటి రాజా గారు, అలాగే మా తాతగారు ఆర్మిల్ వెంకటరత్నం గారు, మిగిలిన పెద్దలు ఎంతోమంది ఈ పార్టీని ఇక్కడ 44 సంవత్సరాలుగా ముందుకు తీసుకువెళ్ళడంలో వారు చేసినటువంటి కృషిని, వారు అందించినటువంటి సహకారాన్ని కూడా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా భవిష్యత్తులో కూడా
మరొక 50 సంవత్సరాలు ఈ పార్టీకి డోకా లేదు. ఆ విధంగా ఈరోజు యువతకి పెద్దపీట వేసి ఈరోజు యువతకి సంస్థాగత నిర్మాణంలో సంస్థాగత పదవుల్లో పెద్దపీట వేసి ఈరోజు ఈ పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లే విధంగా మా భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మరింత బలపడే విధంగా రాబోయే రోజుల్లో మన పార్టీ యొక్క ముద్ర వేసే విధంగా కూడా ముందుకు వెళ్తడం జరుగుతుంది. ఈరోజు ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని ఎంతో ఉత్సాహంగా నియోజకవర్గ వ్యాప్తంగా మన ఆవిర్భావ దినోత్సవ సంబరాల్ని నిర్వహించుకోవడం చాలా సంతోషమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. For more videos like this, subscribe Big TV channel.